ఈరోజు మన టాపిక్ ని మహిళల లోపల వచ్చే మెనోపాజ్ స్టేజ్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. స్త్రీ మొదటి టైం పీరియడ్స్ అయినప్పుడు కుటుంబం అంతా ఆనందపడుతుంది, పెద్దవాళ్ళు ఆశీర్వదిస్తారు, మా యొక్క పాప పెద్దగా అయిందని జాగ్రత్త పడతారు, ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్గా అర్థం చేసుకొని సంజాయిస్తారు. కానీ అదే స్త్రీ 40 to 50 ఇయర్స్ మధ్యలో వాళ్ళ యొక్క బాడీ లోపల కొన్ని రకాల హార్మోన్స్ చేంజ్ కావడం వల్ల మెనోపాజ్ స్టేజ్ అనేది వస్తుంది. అంటే పీరియడ్స్ అనేది అయిపోవడం జరుగుతుంది. ఆ టైం లోపల ఎందుకు క్లియర్గా అర్థం చేసుకోరు? చిన్న విషయానికే కోపం అయితే మారిపోయావంటారు, నిద్ర కరెక్ట్ లేకపోతే ఎందుకు ఇంత ఆలోచనలు అంటారు, స్ట్రెస్ గురైతే ఎందుకు ఇంత స్ట్రెస్ గురవుతున్నా అని రకరకాల కామెంట్స్ చేస్తుంటారు. మీరు గుర్తుంచుకోండి, ఆ టైం లోపల వాళ్ళు చేయాలని ఇవన్నీ చేయరు. వాళ్ళ యొక్క బాడీలో ఏమైతే హార్మోన్స్ చేంజ్ అవుతుంటాయో ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క బాడీ ఆ విధంగా కన్వర్ట్ అవుతుంది. ఒక స్త్రీ చిన్నప్పటి నుంచి అందరి గురించి జీవిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, భర్త కోసం, తండ్రి కోసం, పిల్లల కోసం, కుటుంబం కోసం. అంటే పీరియడ్స్ టైం లోపల ఆ యొక్క నొప్పిని భరించడం, జన్మనిస్తున్నప్పుడు ఆ యొక్క పురిటి నొప్పులని అనుభవిస్తూ ఒక జన్మనివ్వడం, ఎన్ని రకాలుగా కష్టాలు పడి ఆమె బాధ లోపల ఉన్నా, తినకున్నా మనలందరినీ ఆరోగ్యంగా చూసుకుంటూ నవ్విస్తూ తన లోపల ఉన్న బాధలను లోపల పెట్టుకొని సంతోషంగా ఉంటుంది. ఇవన్నీ చూస్తున్న ఒక స్త్రీని ఆ యొక్క 40 to 50 ఇయర్స్ మధ్యలో అయితే మెనోపాజ్ స్టేజ్ ఉందో ఆ టైంలో మనం ఎలా చూసుకోవాలి? ఈ యొక్క విషయాలు, ఈ యొక్క ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి. లాస్ట్ వరకు వినండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. స్త్రీని గౌరవించినప్పుడు మాత్రమే, ఆమె ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మన యొక్క కుటుంబం ఆరోగ్యకరంగా ఉంటుంది. ఈరోజు టాపిక్లో 4 minutes ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. ఈ యొక్క టాపిక్లో మనం డిస్కషన్ చేయబోయే విషయాలు ఏమేమి ఉన్నాయంటే, మెనోపాజ్ స్టేజ్ అంటే ఏమిటి, ఎందుకు వస్తుంది, వస్తున్నప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, వచ్చిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అయితే మనము డైట్, ఆహార నియమాల ద్వారా ఎలా ఈ యొక్క ప్రాబ్లాన్ని క్లియర్ చేసుకోవచ్చు, జాగ్రత్త పడవచ్చు అనే విషయాల గురించి అర్థం చేసుకుందాం. కాబట్టి లాస్ట్ వరకు చూడండి, మీకు ఈ యొక్క సబ్జెక్టు చాలా హెల్ప్ అవుతుంది. ముందుగా మెనోపాజ్ అంటే ఏమిటి? ఒక మహిళకు ప్రతి నెల వచ్చే పీరియడ్స్ అనేది ఒక వయసు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా స్టాప్ అవడం జరుగుతుంది. సాధారణంగా 40 to 50 ఇయర్స్ మధ్యలో మెనోపాజ్ స్టేజ్ అనేది వస్తుంది. సైన్స్ ప్రకారం మనం ఆలోచిస్తే మహిళల శరీరంలో ఓవరీస్ అనే భాగం ఉంటాయి. వీటిలో ఎగ్స్ ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ ఎగ్స్ అనేది తగ్గిపోతాయి. అందువలన హార్మోన్స్ తగ్గిపోవడం జరుగుతుంది. సింపుల్గా మీరు ఒకటి అర్థం చేసుకోండి, మన ఇంటి లోపల వాటర్ ట్యాంక్ లోపల వాటర్ ఉన్నప్పుడు ట్యాప్స్ లోపలికి వాటర్ వస్తుంది. ఎప్పుడైతే వాటర్ ట్యాంక్ లోపల వాటర్ కంప్లీట్ అవుతుందో ఆటోమేటిక్గా ట్యాప్స్ లోపలికి వాటర్ రావడం తగ్గుతుంది. అదేవిధంగా హార్మోన్స్ అనేది తగ్గడం వల్ల 40 to 50 ఇయర్స్ లోపల పీరియడ్స్ అనేది స్లోగా స్టాప్ అవడం జరుగుతుంది. దీనినే మెనోపాజ్ స్టేజ్ అంటాం. సరే, ఇది ఒక డిజీజ్ కాదు, ఇది ఒక ప్రాబ్లం కాదు, ఇది వాళ్ళ యొక్క బాడీ యొక్క న్యాచురల్ వే. ఇది మీకు అర్థమైంది. మెనోపాజ్ అనేది ఎందుకు వస్తుంది? సింపుల్గా మీరు మహిళల శరీరంలో ఈస్ట్రోజిన్ అండ్ ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్స్ ఉంటాయి. ఇవి చేసే పని ఏంటంటే పీరియడ్స్ టైంలో, అంటే పీరియడ్స్ కంట్రోల్ చేసేవి, బేబీ లేదా ప్రెగ్నెన్సీ టైం లోపల బాడీని ప్రిపేర్ చేయడం, బోన్, స్కిన్, మూడ్, హార్ట్ హెల్త్ని గుడ్గా ఇంప్రూవ్మెంట్ చేయడానికి సపోర్ట్ ఇస్తుంది. కానీ వయసు పెరిగే కొద్దీ హార్మోన్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. సైన్స్ ప్రకారం ఈస్ట్రోజిన్ అనే హార్మోన్ తగ్గడం వల్ల బ్రెయిన్కి సిగ్నల్ చేంజ్ అవుతాయి. అంటే అందుకే మన బాడీ లోపల, వాళ్ళ బాడీ లోపల ఆటోమేటిక్గా హీట్, వేడిమి కావడం, ఎమోషన్స్ ఉండడం, స్లీప్ ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. ఇది మీరు సింపుల్గా దీని గురించి నెగ్లెక్ట్ చేయకండి. మన మొబైల్ బ్యాటరీ వీక్ అయినప్పుడు ఎప్పుడైతే యాప్స్ స్లోగా అవుతాయో అదేవిధంగా హార్మోన్స్ తగ్గితే బాడీ ఫంక్షన్ కూడా తగ్గుతుంది. మెనోపాజ్ వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు ఉంటాయి స్త్రీలో? సింపుల్, మెనోపాజ్ ఒక్కటేసారిగా రాదు. ఈ యొక్క స్టేజ్ అనేది, ఈ యొక్క పరివర్తన దశ అనేది స్లోగా వస్తుంది. దీని లోపల కామన్ మనం గుర్తుంచుకోండి, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ కావడం,
చాలా వేడిమి అనిపించడం, బాడీ ఎక్కువ చెమటలు పట్టడం, లేదంటే మూడు ఉంటుంటేనే చేంజ్ కావడం, నిద్ర సరిగ్గా లేకపోవడం, వెయిట్ పెరగడం, ఇలాంటి సమస్యలు ఉంటే మీది మోనోపాజ్ స్టేజ్ అనేది దగ్గరకు వస్తున్నట్లు. దీని వెనకాల ఉన్న సైన్స్ ఏంటంటే మన యొక్క బ్రెయిన్ లో టెంపరేచర్ కంట్రోల్ చేసే భాగం ఉంటుంది, హైపోథాలమిస్ అని ఉంటుంది. అది ఒకటి. ఈస్ట్రోజిన్ తగ్గితే బ్రెయిన్ సడన్లీ కన్ఫ్యూజ్ అవుతుంది. అందుకోసమే ఒకటేసారి మన యొక్క బాడీ వేడి అనిపిస్తుంది అండ్ లేదా ఎక్కువ చెమటలు రావడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఏసీ రూమ్ ఉందనుకోండి, ఏసీ ఉన్నప్పుడు బాగుంటది, సడన్లీ బంద్ అయితే ఆ యొక్క టెంపరేచర్ అప్ డౌన్ అవుతుంది. అదే విధంగా వాళ్ళ యొక్క బాడీ లోపల టెంపరేచర్ అనేది అప్ డౌన్ కావడం జరుగుతుంది. మోనోపాజ్ తర్వాత బాడీ లోపల ఎలాంటి మార్పులు వస్తాయి అంటే, పీరియడ్స్ ఆగిపోవడం వల్ల ఫిజికల్లీ వాళ్ళు చేంజెస్ వస్తాయి. కొన్ని బోన్స్ వీక్ అవుతాయి. అంటే ఈస్ట్రోజిన్ అనే హార్మోన్ బోన్స్ ని స్ట్రాంగ్ ఉంచడం లోపల హెల్ప్ చేస్తుంది. ఇది తగ్గితే కాల్షియం లాస్ లోపల పెరుగుతుంది. అందుకే వాళ్ళ యొక్క ఎముకల బలహీనత ఎక్కువ రిస్క్ ఉంటుంది. అండ్ వెయిట్ గెయిన్ ఎందుకు అవుతారంటే, మెటబాలిజం వాళ్ళ యొక్క డైజెషన్ సిస్టమ్ స్లోగా బర్న్ చేస్తుంది. స్కిన్ డ్రైనెస్ అంటే కొలాజన్ అనే ప్రొడక్షన్ తగ్గిపోవడం, లేదంటే స్కిన్ పైన డార్క్ సర్కిల్ రావడం, ఇవన్నీ మోనోపాజ్ స్టేజ్ యొక్క రావడం వల్ల ఈ యొక్క సింప్టమ్స్ వస్తుంటాయి. ఇవి న్యాచురల్ చేంజెస్, కానీ లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా బాడీని కంట్రోల్ చేసుకోగలము. సింపుల్ గా ఈ సమయం లోపల ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, కొన్ని మెయిన్ గా డైట్ విషయం గురించి మాట్లాడుకుంటే, ఎక్కువ కాల్షియం సంబంధించిన ఫుడ్స్ తీసుకోవడం, లేదంటే ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోవడం, ఐరన్ రిచ్ ఫుడ్స్ కానీ, విటమిన్ డి ఎక్కువ మెయింటైన్ చేసుకోవడం. సైన్స్ ప్రకారం విటమిన్ డి, కాల్షియం కలిసి మన యొక్క బోన్ హెల్త్ ని స్ట్రాంగ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఈ డైట్ ఫాలో అప్ చేయండి. ఎక్సర్సైజ్ చేయడం వల్ల, డైలీ వాకింగ్ లేదంటే యోగా, జిమ్ ఇలాంటి ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల బాడీ లోపల సెరోటోనిన్ అండ్ ఎండోర్ఫిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇవి 3 ఇంప్రూవ్మెంట్ చేయడానికి చాలా బెటర్ గా సపోర్ట్ ఇస్తుంది. మైండ్ రిలీఫ్ కోసం మెడిటేషన్ చేసుకోవడం, ప్రాపర్ న్యూట్రిషన్, గుడ్ సైకాలజీ లోపల ఉన్న వాళ్ళ దగ్గర ఉండడం, ఇలాంటివి చేస్తే ఆటోమేటిక్ గా మన యొక్క స్ట్రెస్ హార్మోన్ కంట్రోల్ అయి బాడీ ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంది. సింపుల్ గా గుర్తుంచుకోండి, మోనోపాజ్ అనేది బలహీనత కాదు, అది బాడీ లోపల జరిగే మార్పు. మహిళ శరీరం ఎన్నో సంవత్సరాల నుంచి రీప్రొడక్ట్స్ అంటే మంత్ టైం కావడం, దానిని స్టాప్ చేసుకోవడం, వాళ్ళ శరీరం లోపల ఆ టైంలో ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యొక్క యుద్ధాన్ని అర్థం చేసుకొని మీరు వాళ్ళకు సపోర్టెడ్ గా ఉండాలి. సైన్స్ ఎంత అడ్వాన్స్గా ఉన్నా, ఎంత టెక్నాలజీ, ఎంత బాడీలో ఏం జరిగినా కానీ బయట మహిళ బాడీ లోపల వచ్చే న్యాచురల్ ప్రాసెస్ అనేది ఒక అద్భుతంగా జరుగుతూనే ఉంటుంది. వయసు పెరగడం సహజం, కానీ ఆరోగ్యంగా జీవించడం లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది. మీ యొక్క ఫ్యామిలీలో మీరు లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ యొక్క ఆరోగ్య సమస్యల గురించి, మంత్ గురించి, మోనోపాజ్ స్టేజ్ గురించి డౌట్స్ ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా, న్యాచురల్ పద్ధతి లోపల మీరు క్లియర్ చేసుకోవాలనుకుంటే నా నెంబర్కి మెసేజ్ సెండ్ చేయండి. మీకు ఇంకా డీటెయిల్స్ ఇస్తా. 7013205174. ఇంతసేపు వీడియో చూసినందుకు ధన్యవాదాలు.